ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరూ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నా. ఈరోజు మరి దేవుని యొక్క వాక్యాన్ని మనం చదువుకొని ధ్యానించుకుందాము. మత్తయి సువార్త 3వ అధ్యాయము 2వ వచనాన్ని చదువుకుందాం. మత్తయి సువార్త 3వ అధ్యాయము 2వ వచనాన్ని చదువుకుందాం. పరలోక రాజ్యము సమీపించినది, మారు మనసు పొందుడని యూదయ అరణ్యంలో ప్రకటించుండెను. ఇక్కడ దేవుని యొక్క వాక్యం మనం గమనిస్తే, బాప్తిసమిచ్చే యోహాను యూదయ అరణ్యంలో ఉండి పరలోక రాజ్యం సమీపించినది, మారు మనసు పొందుడి అని కేకలు వేస్తూ ప్రకటిస్తున్నట్టుగా ఇక్కడ దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. యేసుక్రీస్తు ప్రభు కూడా ఆయన సేవ ప్రారంభంలో ఆయన మొట్టమొదటిగా ఆయన నోటి నుంచి వెళ్ళిన మాట ఏమిటంటే, పరలోక రాజ్యం సమీపించినది, మారు మనసు పొందండి అని ఆయన సేవ ప్రారంభం కూడా ఆయన మొదటిగా ఈ మాట పలికినట్టుగా చూస్తున్నాం. అలాగనే యేసు ప్రభు ఆయన 12 మంది శిష్యులకు కూడా ఇద్దరిద్దరిని సువార్తకు పంపిస్తున్నప్పుడు, మీరు పరలోక రాజ్యం సమీపించినదని ప్రకటించండి అని ఆయన శిష్యులకు కూడా బోధించినట్టుగా చూస్తున్నాం. చూడండి, ఇక్కడ బాప్తిసమిచ్చే యోహాను అదే అంటున్నాడు, యేసు ప్రభు కూడా అదే ప్రకటించినాడు, ఆయన శిష్యులకు కూడా అదే ప్రకటించమని చెప్తున్నాడు. ఇక్కడ దేవుని యొక్క వాక్యం చూస్తే, పరలోక రాజ్యము అంటే దేవుడు నివసించే స్థలము, దేవుడు ఉండే స్థలము. ఇది ఎక్కడ ఉంటుంది అంటే, అందరికంటే పైన 3వ ఆకాశము, అది దేవుని యొక్క రాజ్యము, పరలోక రాజ్యము. అక్కడ దేవుడు నివసిస్తున్నాడు. అక్కడ ఉండి ఈ సృష్టి యావత్తును, మానవులను, సృష్టిని యావత్తును కూడా కలుగజేసినాడు. ఈ సృష్టి అంతటిని కూడా పరిపాలిస్తున్నాడు. అది దేవుని రాజ్యం. అది అక్కడ దేవుడు నిత్యము పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని కెరూబులు సెరాబులు చేత, వేలాది కోట్ల దూతల చేత నిత్యము స్తుతించబడుతున్నాడు, ఆరాధించబడుతున్నాడు. అక్కడ అంతా కూడా దేవుని మహిమతో నింపబడి ఉంటుంది. అక్కడ దేవుని వెలుగు ఉంటుంది. అక్కడ పాపం ఉండదు. అక్కడ మొత్తం పరిశుద్ధత. అక్కడ ఎప్పుడు కూడా నిత్యము స్తుతి ఆరాధన జరుగుతుంటుంది. దేవుని మహింపరుస్తూ ఉండాలి. అక్కడ దుఃఖము, కన్నీరు, బాధ, వేదన ఇవన్నీ ఏముండవు. అక్కడ మరణం అంటూ ఉండదు. అక్కడ నిత్యము దేవుని చూస్తూ దేవుని ఆరాధిస్తూ ఉంటాం. అది దేవుని రాజ్యం. అది ఆ రాజ్యానికి అంతం లేదు. అది శాశ్వతమైనది. అది కలకాలం ఉండే రాజ్యం. అది ఆ రాజ్యానికి రావాలని దేవుడు మానవులందరినీ కూడా పిలుస్తూ ఉన్నాడు. మానవులందరినీ కూడా ఆ రాజ్యంలో చేర్చబడాలని దేవుడు ఆశపడుతున్నాడు. ఎందుకంటే ఈ లోక రాజ్యము, ఈ భూమి, ఇది అతి త్వరలో పంచభూతాలతో లయమైపోతుందని వాక్యం సెలవిస్తుంది. ఇది కనుమరుగైపోతుంది. ఇది స్థిరము కాదు. ఇది త్వరలో గతించిపోతుంది ఈ భూమి. అందుకనే దేవుడు ఆ రాజ్యానికి మనందరూ తీసుకెళ్లాలని దేవుడు ఆశపడుతున్నాడు. ఆ రాజ్యంలో
మరణం అంటూ ఉండదు ఇక. అక్కడ 78 సంవత్సరాలు కాదు, దేవునితో పాటు కలకాలం జీవిస్తాము. ఆయన స్తుతించి ఆరాధించి ఆనందంతో అక్కడ ఉంటాము. అందుకని యేసు ప్రభు ఈ లోకానికి వచ్చి ఆయన ప్రాణం పెట్టి ఆ రాజ్యము కొరకు మార్గాన్ని సిద్ధపరిచినాడు. పరలోక రాజ్యము కొరకు ఆయన మార్గము, ఒక ద్వారం తెరిచినాడు. ఎవరైతే ఇప్పుడు యేసు ప్రభువుని విశ్వాసం ఉంచి మారు మనసు పొంది రక్షణ పొందుతారో వారందరూ కూడా ఆ రాజ్యంలో చేర్చబడతారు. అందుకని ఈరోజు వాక్యం ఏమంటుందంటే, పరలోక రాజ్యము సమీపించినది. త్వరలో యేసు ప్రభు రాబోతున్నాడు. అందరూ కూడా సిద్ధంగా ఉండాలి. ఈ లోకము లయమైపోతుంది, ఈ భూలోకం. ఆ లోకము శాశ్వతమైన లోకం రాబోతున్నది. ఇది క్షయమైన లోకము, అది అక్షయమైన లోకము. ఈ లోకానికి అంతం ఉంది, ఆ లోకానికి, ఆ రాజ్యానికి అంతం లేదు. అది పరిశుద్ధమైంది, దేవుంది. అందరూ ఆడికి రావాలని దేవుడు కోరుతూ ఉన్నాడు, ప్రాణం పెట్టినాడు. అందుకనే ఈరోజు పరలోక రాజ్యంలో ప్రవేశించాలి. చూడండి, యేసుక్రీస్తు ప్రభు ఆయన వచ్చి అందరి కోసము ప్రాణం పెట్టినాడు, అందరి కోసం చనిపోయినాడు. పాత నిబంధనలో ఆ యొక్క భక్తులందరూ కూడా దిద్దుబాటు కలిగి జీవించేవారు. ఒక పాపం చేసి ఒప్పుకునేవారు, పాపం చేసి బలులు అర్పించేవారు. అయితే దేవుడంట ఆ కాలాన్ని చూసి చూడనట్టుగా ఉన్నాడంట. అదొక అజ్ఞాన కాలంగా దేవుడు చూచి చూడనట్టుగా ఉన్నాడు. అది దిద్దుబాటు కలిగిన కాలం అది. అయితే ఇప్పుడు మాత్రము సిద్ధపడి ఉండాలని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. అందరూ అంతటా మారు మనసు పొందాలని వాక్యం సెలవిస్తుంది. ఏ భాష మాట్లాడేవారైనా, ఏ రాష్ట్రం వాళ్ళైనా, ఏ దేశం వాళ్ళైనా, ప్రతి ఒక్కరు కూడా, తెల్లవాళ్ళైనా నల్లవాళ్ళైనా ఎవరైనా కూడా, అందరూ కూడా మారు మనసు పొందాలి, ఆ రాజ్యానికి చేర్చబడాలని దేవుడు ఆశపడుతున్నాడు. ఈరోజు అందరూ అంతటా మారు మనసు పొందాలి, పరలోక రాజ్యం చేర్చబడాలి. యేసు ప్రభు రాబోతున్నాడు మరలా రెండోసారి. సిద్ధంగా ఉండాలి. ఈ లోకం శాశ్వతం కాదు, పరలోక రాజ్యం శాశ్వతమై. మారు మనసు పొందాలి. పరలోక రాజ్యం వెళ్ళాలంటే ఏం చేయాలి? మారు మనసు పొందాలి. పరలోక రాజ్యం వెళ్ళడానికి నీకు ఏది ఉన్నా ఏది లేకపోయినా పర్లేదు. నీకు చదువు ఉన్నా లేకపోయినా, జ్ఞానం ఉన్నా లేకపోయినా, ధనం ఉన్నా లేకపోయినా, నువ్వు గొప్పవాడైనా పేదవాడైనా ఎవరైనా పర్లేదు. నీకు ఏది ఉన్నా ఏది లేకపోయినా పర్లేదు, కానీ నీకు మారు మనసు అనేది ఉండాలి. పరలోక రాజ్యానికి వెళ్ళాలంటే ఏముండాలి? మారు మనసు ఉండాలి. అంటే యేసు ప్రభు ఒకసారి ఆయనను ఒక ప్రశ్న అడుగుతారు. అయ్యా, పరలోక రాజ్యములో ఎవరు గొప్పవారు, ఎవరు ప్రవేశిస్తారు అని యేసు ప్రభువుని ప్రశ్న అడిగినప్పుడు ఆయన ఏమంటాడంటే, ఒక చిన్న బిడ్డని ఆయన తీసుకొని, ఇదిగో, ఎవరైతే ఈ చిన్న బిడ్డ వంటి మనసు కలిగి ఉంటారో, ఈ చిన్న బిడ్డ లాంటి హృదయం కలిగి ఉంటారో, అలాంటి వారు మాత్రం పరలోక రాజ్యంలో చేర్చబడతారు. అలాంటి వారు మాత్రమే పరలోకంలో గొప్పవారని
ఆయన సెలవిస్తాడు. చిన్న బిడ్డ మనసు అంటే చిన్న బిడ్డలకు వారికి ఏం తెలియదు కదండి. వాళ్ళకి ఎటువంటి కళ్ళ కపటం తెలియదు, ఏ పాపం తెలియదు, ఎటువంటి మోసం తెలియదు, అన్యాయం తెలియదు. వారొక పరిశుద్ధులు. అలాంటి మనసు కలిగి ఉండాలని యేసు ప్రభు తెలియజేసినారు. ఈరోజు అలాంటి మనసు కలిగి ఉండాలి. అలాంటి పరిశుద్ధమైన మనసు కలిగి జీవించాలి. మారు మనసు పొందడం అంటే అదే. ఒకప్పుడు నీకు ఇష్టం వచ్చినట్టుగా జీవించినావు, నీకు ఇష్టం వచ్చినట్టు బ్రతికినావు. యేసు ప్రభువుని నమ్ముకోక మునుపు ఈ లోకంలో నువ్వు ఒక అన్యుడిగా, ఒక విగ్రహారాధన చేస్తూ, దేవుని తెలుసుకోలేని స్థితిలో, ఒక అజ్ఞానంలో విచ్చలవిడిగా జీవించినావు. ఈ లోకానుసారంగా జీవించినావు, పాపంలో జీవించినావు. ఈ లోకంలో ఉన్న శరీరాశ, నేత్రాశ, జీవబ్రహ్మాన్ని అనుసరించినావు, లోక మర్యాదలు అనుసరించినావు. అయితే ఇప్పుడు మాత్రము అలాంటి చెడు ప్రవర్తన అంతా కూడా, ఆ పాత జీవితం అంతా, ఆ రోత జీవితం అంతా కూడా నువ్వు విడిచిపెట్టాలి. పశ్చాత్తాపపడాలి, పశ్చాత్తాపం ఉండాలి. యేసు ప్రభుని విశ్వాసం ఉంచి, ప్రభువా నా పాపాలు తీసేయి, నన్ను పరిశుద్ధపరచు, నాకు రక్షణ దయచేయి, నీ రాజ్యంలో చేర్చుకొని పశ్చాత్తాపం ఉండాలి. పాత జీవితము తీసేసుకొని ఒక క్రొత్త జీవితాన్ని జీవించాలి. ఒక రక్షణ అనుభవం కలిగి, ఒక నూతన జీవితం కలిగి, క్రొత్త జీవితం కలిగి, ఒక మారుమనసు అనుభవం కలిగి జీవించాలి. అంటే నీ మాట మారిపోవాలి, నీ యొక్క ప్రవర్తన మారిపోవాలి, నీ జీవితం మారిపోవాలి. నువ్వు ఒక పరిశుద్ధంగా, ఒక ప్రత్యేకంగా జీవించాలి. ఒకప్పుడు జీవించినట్టు కాదు, ఇప్పుడు అంతా కూడా ఒక నూతనమైనదిగా మార్చబడాలి. పశ్చాత్తాపం కలిగి జీవించాలి, పరిశుద్ధంగా ఉండాలి, ప్రభు కొరకు నమ్మకంగా ఉండి ఆయన రాకడు సిద్ధపడి ఉండాలి. అదే మారు మనసు అంటే. అందుకనే ఈరోజు మారు మనసు చాలా ప్రాముఖ్యమైనది. మారు మనసు లేకపోతే నువ్వు పరలోకం చేర్చబడలేవు. ఎందుకంటే ఇప్పుడు మనం ఈ దేశం నుండి అమెరికా దేశంకైనా వేరే ఏ దేశానికి వెళ్ళాలన్నా కూడా పాస్పోర్ట్ కావాలి, అలాగనే ప్రూఫ్స్ కావాలి, డాక్యుమెంట్స్ కావాలి. ఏది లేకపోయినా కూడా నువ్వు ఆ దేశానికి వెళ్ళలేవు. అలాగనే నీవు కూడా పరలోక రాజ్యానికి వెళ్ళాలంటే టికెట్ ఉండాలి. అది ఏ టికెట్ అంటే మారు మనసు పొంది ఉండాలి. యేసు ప్రభువుని విశ్వాసం ఉంచి రక్షణ పొంది యేసు ప్రభు కొరకు సిద్ధంగా ఉండాలి. అప్పుడు మాత్రమే నువ్వు కూడా ఆ రాజ్యంలో చేర్చబడతావు. అంతే. ఇక నిన్ను దేవుడు బలులు అడగట్లేదు, ధనం అడగట్లేదు, ఏది అడగట్లేదు. నువ్వు యేసు ప్రభువుని విశ్వాసం ఉంచి పశ్చాత్తాపడి, యేసు ప్రభువుని విశ్వాసం ఉంచి రక్షణ పొంది నువ్వు సిద్ధపడి ఉండి పరిశుద్ధంగా జీవిస్తే చాలు. దేవుడు అక్కడికి కనిపెట్టుకుంటే చాలు, ఆయన నిన్ను పరలోకంలో చేర్చుకుంటాడు. అందుకని ఈరోజు మారు మనసు పొందాలి. చాలా మందికి మారు మనసు లేదు. ఇంకా లోకానుసారంగానే ప్రభు నమ్ముకొని కూడా నామకార్థంగా జీవిస్తున్నారు. బాప్తిసం పొంది కూడా నామకార్థంగా జీవిస్తున్నారు. ఒకప్పుడు ఏ విధంగా జీవించినారో అదే విధంగా జీవిస్తున్నారు. ప్రభువుని నమ్ముకోక మునుపు ఏ విధంగా అయితే ఉన్నారో అదే విధంగా మరలా ఇప్పుడు కూడా జీవిస్తున్నారు. ఇది మారు మనసు లేని జీవితం. ఇలాంటి వారు పోరు. ఏం ప్రయోజనం నువ్వు అలా జీవిస్తే? ఈ లోక మర్యాదలు అనుసరిస్తే, ఈ లోకాన్ని అనుసరిస్తే
ఇంకా నువ్వు పాపంలో జీవిస్తే నువ్వు బాప్తిసం పొంది ఏం ప్రయోజనం? నీకు మారు మనసు లేకపోతే నువ్వు బాప్తిసం పొందినా కూడా వ్యర్థమే. నువ్వు పుట్టు క్రైస్తవ కావచ్చు, కొన్ని సంవత్సరాల నుంచి బాప్తిసం తీసుకొని ఉండొచ్చు, కానీ మారు మనసు లేకుండా నువ్వు ఎంత కాలం జీవించినా కూడా వ్యర్థము. మారు మనసు పొందు, మొత్తం కూడా మార్చబడాలి. చిన్న బిడ్డ వంటి మనసు కలిగి ఉండాలి. పరిశుద్ధంగా జీవించాలి. దిద్దుబాటు కలిగి కాదు ఉండేది. పాత నిబంధనలు దిద్దుబాటు కలిగి ఉన్నారు. ఇప్పుడు సిద్ధపడి ఉండాలి. ఇది దిద్దుబాటు కాలం కాదు, ఇది సిద్ధపాటు కలిగి ఉండే కాలము. అంటే ఒక్కసారి యేసు ప్రభు రక్తంలో కడగబడినాక, మారు మనసు రక్షణ పొందిన తర్వాత మరలా యేసు ప్రభుని సిలువ వేయకూడదు. కుక్క తన వాంతికి తిరిగినట్లుగా తిరగొద్దు. పంది స్వభావం కలిగి ఉండొద్దు. లోకానుసారంగా జీవించొద్దు. ఎని తిరిగి చూడకూడదు. నువ్వు ఇక ప్రభు రాకడ వరకు పరిశుద్ధంగా, యథార్థంగా, నమ్మకంగా నువ్వు జీవించాలి. అది దేవుడు కోరుతున్నాడు. ఆ విధంగా జీవించాలి. అందుకని ఈరోజు దేవుని వాక్యం వింటున్న సహోదరులారా, మీకు మారు మనసుందా? నువ్వు క్రొత్తగా జన్మించావా? నీకు సిద్ధపాటు కలిగి ఉన్నావా? పశ్చాత్తాపం ఉందా? దేవుడు అడుగుతున్నాడు నిన్ను. చాలా మంది ఏమనుకుంటారంటే, ఆయన ఎప్పుడు వస్తాడేమో, ఆయన వచ్చినప్పుడు చూద్దాంలే, యేసు ప్రభు వచ్చినప్పుడు చూద్దాంలే, అప్పుడు సిద్ధపడదాంలే, అప్పుడు బాప్తిసం పొందాంలే, అప్పుడు రక్షణ పొందాంలే, అప్పుడు మారు మనసు పొందాంలే, అప్పుడు ప్రభువుని నమ్ముకుందాంలే. దయచేసి గమనించండి, ఎప్పుడు వచ్చేది కూడా తెలియదు యేసు ప్రభు. ఇలాంటి వాళ్ళు ఉంటారనే, నీలాంటి వాళ్ళు ఉంటారని యేసు ప్రభు అందుకనే ఎప్పుడు వస్తాడో కూడా సరిగా ఒక డేట్ కానీ ఒక టైం కానీ చెప్పలే ఆయన. ఎందుకంటే ఆ టైం కల్లా వస్తాను చెప్తే నువ్వు అప్పటికల్లా నువ్వు సిద్ధపడి ఉంటావు కాబట్టి. అందుకని అలా చెప్పలే. ఆయన ఎప్పుడు వచ్చేది తెలియదంట. ఏ సమయంలో వచ్చేది తెలియదు, ఎప్పుడు వచ్చేది తెలియదు, ఇవాళ వచ్చేది తెలియదు, రేపు వచ్చేది తెలియదు. ఆయన ఎప్పుడు ఏ సమయంలో వచ్చేది కూడా తెలియదు. నువ్వు సిద్ధపడి ఉండాలి. బుద్ధి కలిగిన కన్యకుల వాళ్ళు ఉండాలి. బుద్ధి లేని కన్యకులు కూడా అంతేగా. సిద్ధపాటు లేదు వాళ్ళు. సిద్ధపాటు లేని జీవితం కలిగి లేకపోతే, మారు మనసు లేకపోతే, రక్షణ లేకపోతే నీవు ఆ పరలోక రాజ్యములో, శాశ్వత రాజ్యములో, దేవుని రాజ్యములో, పరలోకంలో అడుగుపెట్టే అర్హత నీకు లేదు. ఈరోజు మారు మనసు పొందు. నీ హృదయాన్ని పరిశుద్ధంగా కాపాడుకో. ఎందుకంటే నీ హృదయంలో దేవుడు నివసిస్తాడు. ఈరోజు నువ్వు, ప్రభువా నా హృదయంలోకి రా, నన్ను పరిశుద్ధపరచు, పవిత్రపరచు, నా హృదయంలో నీవే ఉండి నన్ను పరిపాలించు, నీ పాత్రగా నన్ను వాడుకొని రాకడ వరకు నన్ను నీ కృపలో స్థిరపరిచి బలపరచు, నీ రాకడలో ఎత్తబడి బిడ్డగా నన్ను మార్చు నాయనా అని నువ్వు ప్రార్థన చేస్తూ దేవునికి సాయం చేస్తాడు. అంతేగాని నువ్వు మారు మనసు లేని జీవితం జీవిస్తే, నీవు బాప్తిసం పొందినా, నువ్వు ప్రభు బిడ్డని చెప్పుకున్నా కూడా పరలోకంలో చేర్చబడ అర్హత లేదు. అందుకనే ఈ మాటలు వింటున్న ఎవరైనా సహోదరులు, పరలోక రాజ్యము సమీపించినది, మారు మనసు పొందండి. పరలోకం వెళ్ళాలంటే నీకు ఒకటే కావాలి, యేసు ప్రభువుని విశ్వాసం ఉంచి పశ్చాత్తాపడి మారు మనసు పొంది రక్షణ పొందితే చాలు. యేసు ప్రభువుని విశ్వాసం ఉంచి పశ్చాత్తాపడి మారు మనసు పొంది రక్షణ పొంది యేసు ప్రభు రాకడికి సిద్ధపడితే చాలు. ఇంకా నువ్వు ఆయన ఎప్పుడు వచ్చినా కూడా నువ్వు పరలోకం చేర్చబడతావు. ఇలాంటి జీవితం కలిగి జీవించుదాము. పాత జీవితాన్ని విడిచిపెట్టండి, పాప జీవితాన్ని విడిచిపెట్టండి. ఒక చిన్న బిడ్డ వలె ఒక పరిశుద్ధమైన హృదయం కలిగి, పవిత్రమైన హృదయం కలిగి, మంచి తలంపులు, పరిశుద్ధ తలంపులు, పరిశుద్ధ ఆలోచనలు, పరిశుద్ధమైన చూపులు, పరిశుద్ధమైన మాటలు, పరిశుద్ధ హృదయం కలిగి, పరిశుద్ధ ప్రవర్తన కలిగి ప్రభు రాకడ కొరకు మనం సిద్ధపడదాము.
అటు విధంగా ఉందాము. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.